అయితే నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా అంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే చిరంజీవి గారు ఇప్పుడు ఆల్రెడీ విశ్వంబర ఉంది. దాని తర్వాత శ్రీకాంత్ వదిలే సినిమా ఉంది. టైం బట్టి ఎలా ఉంది? చిరంజీవి గారితో టైం ఇస్తే వెయిట్ చేస్తారా? లేదంటే ఈ మధ్యలో ఇంకేదన్నా ఒక సినిమా చేసుకుని వచ్చే అవకాశం ఉందండి? నాకు స్లాట్ ఫిక్స్ అయి చెప్తున్నారండి. ఆ స్లాట్ని బట్టి సినిమా చేస్తున్నాము. అది చిరంజీవి గారికి, టీంకి, నాకు ఒక క్లారిటీ ఉంది. సో మేము ప్రాసెస్లో ఉంది, టూ ఇయర్లీ. సో శ్రీకాంత్ వదిలేదు కూడా డోంట్ థింక్ సో ఇమీడియట్ గా ఉంటుంది. ఎందుకంటే నాని సినిమా ఫినిష్ అయ్యి అప్పుడు తను అందుకోవాలి. సో టైం ఫ్రేమ్ ప్రకారం శ్రీకాంత్ వదిలేదు ఇమీడియట్ గా ఉండకపోవచ్చు అని ప్రాక్టికల్ గా నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ మంది ముందు ఉండే అవకాశం ఉంది. అది ఏంటనేది ఇంకా 3-4 వీక్స్ 5 వీక్స్ తర్వాత కానీ క్లారిటీ రాదు. అసలు ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, మొత్తం చిరంజీవి గారితో కూర్చొని డిసైడ్ చేయాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇనిషియల్ గా ఒకటి అనుకుని ఉంటారు కదా, అంటే చిరంజీవి గారికి ఇప్పుడు ఏం అనుకోలేదండి, అసలు ఏం డిస్కషన్ జరగలేదు. సో ఆయన తోటి ప్రైమరీ ఫస్ట్ కథ ఏంటి, స్టోరీలు ఏంటి అనే డిస్కషన్స్ లో ఉన్నాను తప్ప అసలు ఏం చేయాలి, ఎంతలో చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి ఇంకా టాక్ రాలేదు. సో అంత టాక్స్ లోకి వెళ్ళలేదు మేము. సో ముందు చెప్తున్నాను ఇంకా ఇంకొక 3-4 వీక్స్ తర్వాత కానీ మనకి క్లారిటీ. ఆ టాక్స్ కదా సార్ నేను అనేది, అంటే ఎలాంటి సినిమా చేయాలనేది ఒకటి ఉంటుంది కదా. అంటే ఒక ఆయన ఇంత ముందు చాలా సినిమాలు చూసాం, ఘరానా మొగుడు లాంటి సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ అయితే కడుపు పట్టుకున్నాను. ఇప్పుడు మీరు బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అనిల్ రావిపూడి, మీ ఇద్దరు కాంబినేషన్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్, అది ఎక్స్పెక్ట్ చేస్తారు. 100% అదే ఉంటుందండి. ఆయన స్ట్రెంత్ ఆయనకున్న దాన్ని పట్టుకుని వెళ్ళాలి నేను. సో చిరంజీవి గారు చేంజ్ జోనర్ లేదు, చిరంజీవి గారు టచ్ చేయని క్యారెక్టర్ లేదు. సో నేను ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు ఏం చేయలేదు, ఏం చేస్తే బాగుంటుందని నేను ఒక అనాలిసిస్ చేసుకొని మా ఇద్దరు కాంబినేషన్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత చేయాలి, ఎట్లా చేయాలి, అలాగే నా హీరో గారి ఇమేజ్ కి తగ్గట్టు ఎలా మౌల్డ్ చేయాలి, ఇవన్నీ చేసుకొని చేయాలి. 100% ఏదైతే ఆడియన్స్ కోరుకుంటారో ఆ ఎలిమెంట్ లేకుండా అయితే ఉండదు ఈ సినిమా. సో 200% పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఉంటుంది. అది ఏ స్కేల్లో ఎలా చేయబోతుందో అనేది మెగా స్కేల్ ఉంటుంది కదా సార్ మెగాస్టార్ గారు అంటే. బట్ కాకపోతే అంటే మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే విక్టరీ వెంకటేష్ బాలకృష్ణ గారిని ఏమో భగవంత్ కేసర్లో ఆయన ఏజ్కి తగ్గట్టు చూపించారు. విక్టరీ వెంకటేష్ గారిని ఎప్పుడు చూసినా అంటే ఒక వింటేజ్ వెంకీ అని అంటాం కదా, ఆడియన్స్ చూసి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చప్పట్లు కొట్టేసి అలాంటి వెంకటేష్ గారిని మళ్ళీ రిప్రజెంట్ చేశారు కదా. సో చిరు గారిది కూడా అలాగే తీసుకొస్తారా లేకపోతే చూడాలండి ఇంకా స్టోరీ లైన్ బట్టి. సో ఖచ్చితంగా చిరంజీవి గారిలో ఆడియన్స్ కానీ, ముఖ్యంగా ఆడియన్స్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఏం మిస్ అవుతున్నారో ఆ ఎలిమెంట్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో ఖచ్చితంగా అదే ట్యాప్ చేయబోతున్నాం 100%. మీ ట్యాపింగ్ మామూలుగా ఉండదు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అర్థం అవుతుంది యాక్చువల్గా మీ చూస్తుంటే.